కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని మీరేమంటారు? అంటే నేను దేన్నైనా క్షమిస్తా. కానీ ప్రజలకు ఒక జీవనాధారమైన నీరు, ఆ నీటితో ఆటలాడుకునేవాడిని నా జీవితంలో క్షమించాను. ఫస్ట్ నాకు సీరియస్గా అనుమానం ఉన్నది ఏంటంటే, ఎన్నికల కోసము ఆ మేడిగడ్డను బ్లాస్ట్ చేశారనేది, బాంబు పెట్టి. నీళ్ళల్లో కూడా బ్లాస్ట్ చేసే మెటీరియల్ ఉంటుంది. నాకు తర్వాత ఒక నిపుణుడు చెప్పాడు, నీళ్ళల్లో చాలా సింపుల్గా బ్లాస్ట్ చేయొచ్చు. అయితే ఒకవేళ కనుక అది బాంబు విస్ఫోటనం కాకపోయినట్టయితే, ఒకవేళ బాంబే లేదు, బాంబు విస్ఫోటనమే కాదనుకో, అది బాంబు విస్ఫోటనం కానప్పుడు అంత 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం బ్లాస్టింగ్స్ ఎట్లయితాయి? అయ్యే అవకాశం ఉంటుందా? అంటే సౌండ్ ఎందుకు వినబడుతుంది 8-10 కిలోమీటర్ల వరకు? బ్లాస్టింగ్ సౌండ్. కొత్త వివాదం చేస్తున్నాను మీరు. కొత్త వివాదం కాదు, ఎఫ్ఐఆర్ ఉన్నది. అది కాళేశ్వరం మీద ముఖ్యమంత్రి గారి మొదటి స్పందనే అది కదా, ఫస్ట్ స్పందన అదే కదా. మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పాడు కదా ఆయన, చెప్తేనే కదా వాళ్ళు చేసింది. ఇంజనీర్లు అంతా చేశారా లేదా? ఇప్పుడు కాళేశ్వరము ఇన్సిడెంట్ జరగంగానే ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంది ఈఎన్సీ గారిది? ఏదో విధ్వంస చర్య జరిగింది, మేము కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? నాకు ఎన్డీఎస్ఏ కోసం వెయిట్ చేశాను నేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో బ్లాస్టింగ్ గురించి లేదు. మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో అట్టడుగున తాడి చెట్టు అంత ఎత్తున నీళ్ళు ఉన్నప్పుడు కింద పియర్ కింది గూంగితే పిల్లరు అంత సౌండ్ అవుతుందా? కాట్మని అంటది కదా, బ్రిడ్జి కూలుతుంది కదా, మరి రాదా? కూలలే కదా, కూలిందా? అది 1.5 feet స్లోగా జారింది, వాళ్ళకు 1 feet స్లోగా జారింది, కూలితే సౌండ్ వస్తుంది. కూలలే. 8 కిలోమీటర్ల శబ్దం వచ్చిందా? 7-8 కిలోమీటర్ల దూరంలో సౌండ్ వచ్చింది, అది కూడా ఒక్కసారి బాంబు వెళ్ళిన సౌండ్. అడగండి ఎవరినైనా ఆ చుట్టుపక్కల గ్రామాలలో సౌండ్ వచ్చిందా రాలేదా? ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసుకున్నారు. మరి విచారణ ఎందుకు చేయలేదు? అదే విచారణ చేయాలి, తర్వాత తేల్చాలి. పోనీ క్రాక్స్ వస్తే అంత సౌండ్ వస్తుందా? ఇప్పుడు మేడిగడ్డ దగ్గర క్రాక్స్ మనకు కనబడుతున్నాయి, క్రాకులకు అంత సౌండ్ అవుతుందా? క్రాకుల సౌండ్ వేరు, విస్ఫోటనం వేరు కదా. మరి దాని మీద ఎందుకు సైలెంట్గా ఉన్నది ఎన్డీఎస్ఏ? అంటే మీరు ఏమి ఆరోపణ చేయదలుచుకున్నారు? ఎన్నికల కోసం చేసిన రాజకీయ కుట్ర కావద్దని ఏముంది? కేసీఆర్ను బదనాం చేయడానికి, ఎన్నికల దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు లేకపోతే ఇంకోరో లబ్ధి పొందడానికి చేసిన చర్య కాదని చెప్పేది ఎవరు? పోలీసులు చెప్పాలి ఇది బ్లాస్ట్ కాదు అని. ఎందుకు చెప్పట్లేదు? మరి బ్లాస్ట్ కానప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది? నిపుణులను పెట్టాలి, నిపుణులను పెట్టి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. మరి ఎన్డీఎస్ఏ నిపుణుల ఎందుకు చెప్పలేదు? ఇంకోటి 18 నెలలు ఎన్డీఎస్ఏ తన దగ్గర పెట్టుకొని ఏం చెప్పింది? ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఆధారం మీడియా ద్వారా సంపాదించగలుగుతారా? సుందిల్లా అన్నారం పనికిరాదని ఎన్డీఎస్ఏ చెప్పిందా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉందా అట్లా? పనికిరావు ఇవి ఎట్లా చెప్తాడు ముఖ్యమంత్రి? అవి కూల్చేయాలని చెప్పి. అంటే కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం. 3 బ్యారేజీలు కూలిపోయినాయి ఎట్లా చెప్తాడు? రవీంద్ర భారతిలో కూలిపోయినాయి నిజంగా. నేను మ్యాడ్ అయితే పుచ్చన్న, ఎవడన్నా ఇట్లా పిచ్చి కారు కూతలు కూస్తే నేను పిచ్చోన్న అవుతా. ఎందుకంటే ఆత్మహత్యలు ఆపడానికి కదా మాలాంటి వాళ్ళము జీవితాలను త్యాగం చేసింది, రైతుల ఆత్మహత్యలను ఆపడానికి కదా. కాళేశ్వరంని వాళ్ళ రాజకీయ క్రీడలో భాగం చేసి వాళ్ళ మళ్ళీ ఆత్మహత్యలో తెరదీస్తున్నాడు. ఈ చచ్చిపోయే ప్రాణాలకు బాధ్యత వహిస్తాడా రేవంత్ రెడ్డి? ఇవాళ 1200 మంది బలిదానాలు చేసుకున్నారు కదా, వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? ఈ రైతులకు నీళ్లు కావాలి, ఈ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఇవే కదా ఆకాంక్షలు. అంటే వేరే ఏమైనా ఉన్నాయా? మరి నీ రాజకీయ క్రీడలో నువ్వు 100 తిట్టుకో నీ శత్రువును, కానీ కాళేశ్వరం ఎందుకు బలి చేస్తావు నువ్వు మధ్యలో? ఇవాళ ఎందుకు స్టోర్ చేయట్లేదు 2 సంవత్సరాల నుంచి? ఒకప్పుడు క్యూములేటివ్గా 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాయి అవి. ఇప్పుడు నీకు ఎనడన్నాళ్ళ నింపినందువల్ల మేడిగడ్డకు వచ్చినట్టు దానికి ఏమైనా ముప్పు వాటిల్లిందా? మేడిగడ్డ నీళ్ళు నింపొద్దని చెప్పిందా సుందిల్లులో అన్నారంలా? అసలు ఒక విషయం అర్థం చేసుకోడు. పాలనకు వచ్చి ఇప్పుడు 16 నెలలు దాటింది. కాళేశ్వరం అంటే ఏందో తెలియదు, ఆ నీళ్ళ లెక్క తెలియదు, ఏబిసిడీలు తెలివాయి. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే పర్లేదు, కానీ రవీంద్ర భారతిలో పోయి ఇది కూలేశ్వరము. ఇంకోటి చిన్న కామన్ సెన్స్కి వచ్చాను, మీ కెమెరామెన్ అడిగినా చెప్తాడు. కాళేశ్వరంలో
1,02,000 కోట్లు అయింది 3 బ్యారేజీలకేనా? 450 కోట్లు 4,500 కోట్లు దీనికి అయింది. ఏది మన మేడారము దీనికి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళకి ఎంత అయింది? మొత్తం కలిపి 15,000 కోట్లు కూడా కాలే కదా ఈ మొత్తం కలిపి. ఈ మొత్తం కలిపి 15,000 కోట్లు కాలేదు. 3 బ్యారేజీలు కలిపి ఎట్లా వాళ్ళు 1,02,000 కోట్లు ఎట్లా అయింది? అదే మిగతా టన్నెల్స్ వర్క్స్ నందిమేడారం అవన్నీ కూలిపోయినాయా? కూలిపోతే మల్లన్న సార్ నుంచి నీళ్ళు ఎట్టిస్తున్నాడు? ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడి మాలాంటి వాళ్ళకు బీపీ పెంచుడు? అంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూలడం వలన దాని నిర్వహణ లోపం 3 ఏళ్ళు పట్టించుకోలేదు ఎవరు చెప్పాలి? ఆ చెప్పేటోడు చెప్పిండా? ఎన్డీఎస్ఏ చెప్పిండా? నీకేమన్నా తేల్చిండా? నిర్ధారణ చేసిండా? 18 నెలలు పెట్టుకున్నాడు, తేల్చిండా? అక్టోబర్ 21 నాడు అది ప్రమాదం జరిగింది మేడిగడ్డకు. 30వ తారీఖు నాడో 31 నాడో 5 అక్టోబర్ 31 ఢిల్లీలో నేరుగా ప్రెస్ రిలీజ్ చేశారు. ఆ రోజు ఏం చెప్పిందో మొన్న ఇచ్చిన రిపోర్ట్లో కూడా గదే ఉన్నది. ఏమంటాడు? నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయాలన్నట. 18 నెలలు నీకు నిపుణుడే దొరకలేదా? ఎన్డీఎస్ఏ ఇచ్చింది ఆ స్టేట్మెంట్. దేశంలో డ్యామ్లకు బాధ్యత వహించాల్సిన వాడు 18 నెలలు ఎంక్వైరీ పేరు మీద కాలయాపన చేసి అప్పుడు చెప్పేది ఏంది? నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయించాలి. దీని ఉద్దేశపూర్వకంగా చాలా ఉద్దేశపూర్వకం. ఏంటంటే రాజకీయ క్రీడలో కాళేశ్వరం బలి చేసిళ్ళు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం కరువు తాత్కాలిక కరువు, ఇది ప్రభుత్వం క్రియేట్ చేసిన కరువ. యాసంగి పంటలు పండతలేవు, యాసంగికి నీళ్ళు రాలేదు, తీయలేదు. ఆ కష్టమంతా కూడా వాళ్ళు అప్పులు చేసి మళ్ళీ ఇవాళ పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు పంటలు వేసుకుంటే నీళ్ళు లేవు వాళ్ళకి. ఎందుకు కేసీఆర్ కాలంలో అందరికి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏం మారిపోయింది? వర్షపాతం ఏమైనా తగ్గిందా లాస్ట్ ఇయర్? అసమర్థుడైన నెత్తిన పెట్టుకొని తెలుగు కవిత్వం చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు నీళ్ళ గురించి. కూలేశ్వరం అని అంటే ఎవరికైనా ఇదే సమాధానం, క్షమించేది లేదు కూర్చొని. ఎందుకంటే జీవితం అంతా నీళ్ళ కోసం త్యాగం చేసిన వాళ్ళం. అడ్డగోలుగా ఆడుకుంటాం మేము కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళ కోసం అని అంటే కుదరది. ఎన్డీఎస్ఏ చెప్పిందా నీళ్ళు నింపొద్దని? నిజంగానే మేడిగడ్డకు జరిగిన ప్రమాదం సుందిళ్ళ అన్నారానికి జరిగిందా? చిన్న చిన్న లీకేజీలు అయినాయి. అది కూడా ఎందుకంటే స్టెబిలైజ్ కావడానికి టైం పడుతుంది. అప్పుడు కోవిడ్ కాబట్టి ఇప్పుడు జూన్ 21, 2019 నాడు ఇనాగ్రేట్ చేశారు. ఆ నీళ్లు పూర్తిగా ఇగ్గకముందే, ఆ ప్రాజెక్టులకి నీళ్లు ఖాళీ కాకముందే కోవిడ్ 100% లాక్డౌన్ అయింది. ఆ కోవిడ్ టైంలో వాళ్ళు పనిచేయలేకపోయినారు కాబట్టి కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి. అవి కూడ్పలేని కాదు, పూడ్చలేని కాదు, గ్రౌటింగ్ చేస్తే పోయేటి. అవి తర్వాత చేస్తేనే కదా 3 ఏళ్ళు నీళ్ళు అందించారు. 2023 దాకా నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు ఆపారు కదా. వాటిలల్లో డిజైన్ మారినంత మాత్రాన నీళ్ళు ఆపడానికి కష్టమైందా? దాదాపుగా 60 లక్షల ఎకరాలకు నీళ్ళు అవే బ్యారేజీల ద్వారా పోయినాయి కదా. అవన్నీ ఎట్లా సాధ్యమైనాయి?